కనిపిస్తుంది బ్రో. కనిపిస్తుందిగా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఇందాక స్కైప్ కనపడి ఉంటుందిలే. చూడండి, మనం ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పిడిబిసి. పిడిబిసి, వాట్ ఈస్ పిడిబిసి? Python database connection. Python database Connection. కమ్యూనికేషన్. కనెక్షన్ కాదు, కమ్యూనికేషన్. ఇది మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు కావాలండి, పైథాన్ డేటాబేస్ కమ్యూనికేషన్. ఓకే, పైథాన్ డేటాబేస్, క్లౌడ్ డేటాబేస్ కమ్యూనికేషన్ అయినా పెట్టుకోవచ్చు. మనది క్లౌడ్ కదా, స్నోఫ్లేక్ అంటే క్లౌడ్ డేటా వేర్హౌస్ కదా. మామూలు డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నా సేమ్, ఇంకెక్కడైనా మీరు అరకిల్తో కనెక్ట్ అవ్వచ్చు, పైథాన్ నుంచి MS SQL తో అవ్వచ్చు, స్నోఫ్లేక్ తో అవ్వచ్చు, ఏదానికైనా ప్రొసీజర్ ఒకటే. ఓకే. Python program want to communicate with any RDBMS database software or any cloud data warehouse, we must use predefined modules. కొన్ని predefined modules వాడాలి మనం. నేను చెప్పిన పాయింట్, ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. if Python program want to communicate with any database or any cloud data warehouse or any cloud softwares, then we must use some predefined modules. కొన్ని predefined modules యూజ్ చేయాల్సి వస్తుంది. మాడ్యూల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. ఆల్రెడీ మనం ఇంపోర్ట్ అని యూజ్ చేసుకున్నాం, గుర్తుందా? గుర్తుంది. అదే మాడ్యూల్ అంటే ఏదో కాదు, ఇంకా కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. అందులో ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. If Python program want to communicate with any RDBMS database software or any cloud data warehouse, then we must use predefined modules, and such predefined modules does not exist in Python software. ఈ predefined modules Python software లో ఉండవు. ఓకేనా, మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. Python software లో లేని predefined modules ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, ఈ థర్డ్ పార్టీ వెండర్స్ పైథాన్ డేటాబేస్ కమ్యూనికేషన్ కోసమే కొన్ని థర్డ్ పార్టీ వెండర్స్, కొంతమంది వెండర్స్ ఏం చేశారు, చాలా మాడ్యూల్స్ డెవలప్ చేశారు. సమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వెండర్స్. మెయిన్ ఎవరంటే తయారు చేసింది ఫస్ట్ యాంటోనీ టుంగియో అని ఉంటాడు. ఓకే, స్పెల్లింగ్ మీకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. యాంటోనీ TUININGA టునింగా ఏం డెవలప్ చేశాడు. ఓకేనా, ఫస్ట్ some third party software vendors like Anthony Tuninga developed a module for Python programmers to communicate with the databases. డేటాబేసెస్ తో కమ్యూనికేట్ చేయడం కోసం ఈయన థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వెండర్ అనమాట మాడ్యూల్ తయారు చేశారు. అర్థమవుతుందా? ఆ మాడ్యూల్స్ ఎక్కడ ఉంటాయంటే గిట్ లో కానీ గిట్ హబ్ లో ప్లేస్ అయిపోయి ఉంటాయి. మనం వాటిని ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాటితో డేటాబేస్ కమ్యూనికేషన్ కావాలంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ వెండర్స్ డెవలప్ చేసిన మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్ అనేవి ఉండవు అనమాట, మన పైథాన్ సాఫ్ట్వేర్ లో ఇన్బిల్ట్ గా ఉండవు. దాన్ని మనం ఏం చేసుకోవాలా, ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకో, ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇన్ పైథాన్, we use one tool. ఒక టూల్ వాడాలి. ఆ టూల్ ఏంటంటే PIP. టూల్ నేమ్ ఏంటి చెప్పండి? PIP. we have to use one tool called PIP అనే టూల్ వాడతారు. ఓకేనా, ఇక్కడ పైథాన్ లో ఉంటుందా? పైథాన్ లో ఉంటుంది, చూపిస్తా. పైథాన్ లో ఉంటుంది ఆ టూల్, పైథాన్ లో ఉంటుంది PIP అనే టూల్. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు అబౌట్ లో చూస్తే కనిపిస్తుంది, నో ప్రాబ్లం. PIP అనే టూల్ వాడతాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టు ఇన్స్టాల్ ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ modules in the Python, we use tool called PIP and it is present in మనది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఎక్కడ వేసాం పైథాన్ సాఫ్ట్వేర్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, అప్పుడు దీంట్లో చేశానా? PIP అబ్రివేషన్ ఏంటి? PIP అంటే పైథాన్ ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఏదో ఉంటుంది, నాకు అబ్రివేషన్ తెలియదు. పిప్ ఇన్స్టాలర్ అంటారు.
పిఐపి ఒక టూల్ ఉంది కదా పైథాన్. పైథాన్ ఎక్కడ మనం వేసింది సి డ్రైవ్ లో. ప్రోగ్రామ్ ఫైల్స్ ఇక్కడేనా? యూజర్ లో చూడండి. యూజర్ సరే. సెర్చ్ చేయండి బ్రో. ఇక్కడే అనుకుంటా కదా. ఇది పైచామ్దే, మనం పైచామ్లో డెవలప్ చేసిన ప్రోగ్రామ్స్ ఇది. సెట్ చేద్దాము. అడ్రస్ కనుక్కోవచ్చు కదా. ఓపెన్ ఫైల్ లొకేషన్ రైట్ సైడ్. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓకే. ఆఫర్ నాయుడు యాప్ డేటా రోమింగ్ మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రోగ్రామ్స్. విండోస్ లో ఉంది. పైథాన్ 3.9. బ్రో ఇది నార్మల్ పైథాన్ లోనేనా కనెక్ట్ చేసేది, పైచామ్ లో కాదా? పైచామ్లోనే చేస్తాము. పైచామ్లో డైరెక్ట్ కనపడుతుంది, ఇక్కడ చూపిద్దామని పైచామ్లోనే చేస్తాం. ఆ పైచామ్లో చేసేటప్పుడు కూడా అది పైచామ్లో డైరెక్ట్ GUI లాగా ఉంటుంది. అదే అది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలా? చేసుకోవాలి. అక్కడ కూడా చూస్తాయి, అక్కడ కూడా చేసుకోవాలా. స్టెప్ బ్యాక్ రా. మైక్రోసాఫ్ట్ యాప్ డేటా. ఏం సెర్చ్ చేస్తున్నారు బ్రో? ఏం సెర్చ్ చేస్తున్నారు? ఇదే పైథాన్. విండోస్ లో ఉంది చూడండి. విండోస్ లో ఉందా? విండోస్ ఫోల్డర్ ఉందా? బ్యాక్ ఇంకో బ్యాకా? విండోస్ లాస్ట్. విండోస్ లో ఉందా అది? ఓకే. లేదా? పట్టలేదు. ఇంకోసారి లొకేషన్ పెట్టండి, చూసుకుందాం.
ఓపెన్ ఫైల్ లొకేషన్ రైట్ సైడ్ విండోస్లో ఉందా? విండోస్ స్టార్ట్ మెను గో బ్యాక్ స్టార్ట్ మెను బ్యాక్ మీరు అందులో వెళ్తే ఎక్కడ కనపట్లేదు. నో ప్రాబ్లం, అది కనపడకపోయినా ఏం కాదులే, దాంతో ఏం పెద్ద ప్రాబ్లం కాదు. పిఐపి అని ఒక ఫోల్డర్ ఉంటుంది అంతే, అది టూల్ అని. డైరెక్ట్ కొట్టినా కనపడుతుందేమో. కనపడిందా? పిఐపి అనేది ఉంటుంది. ఓకే, ఈ ఫోల్డర్లోకి వెళ్తే ఉంటుంది, పైచాంలో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది అది. ఓకేనా? క్లియరా? ఓకే. పిఐపి అంటే ఏంటి? ఒక టూల్. ఎందుకోసం యూజ్ చేస్తాం అది పిఐపి అనే టూల్ని? కనెక్షన్ బిట్వీన్ డేటాబేస్ టు పైథాన్. To perform communication, if you want Python program want to communicate with the database or any cloud, you have to install third party vendor developed modules. That predefined modules are not available in Python software. We have to install it. To install this, we have to use PIP. PIP is a tool. Clear? Okay. మనకు మాడ్యూల్ నేమ్ తెలిసిందనుకో, ఏ దానికి ఏది చేయాలని. కమాండ్ ప్రాంప్ట్లో అయితే పిఐపి అని చెప్పి ఇన్స్టాల్ కమాండ్ ప్రాంప్ట్లో మాడ్యూల్ నేమ్ ఇస్తే చాలా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? కానీ కమాండ్ ప్రాంప్ట్లో మనకు అవసరం లేదు కదా చేయడం, ఏదైనా పైచాంలోనే కదా చేయాల్సింది. కమాండ్ ప్రాంప్ట్ జస్ట్ టెస్టింగ్ పర్పసే కదా. పైథాన్ ప్రోగ్రామ్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద స్నోఫ్లేక్ డేటా వేర్హౌస్. We have to install Snowflake connector. ఏం చేయాలి మనం? Snowflake connector అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏదాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా Snowflake connector. క్లియరా? ఫస్ట్ స్టెప్ ఇది. Snowflake connector ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? ఇంకా పైచాంలో ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తారు, అక్కడ నుంచి ప్రోగ్రామ్ రాయడమే. ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్. ఇది ఇంత పెద్దగా రాయలేకుంటే మనం జస్ట్ ఎలియాస్ నేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు కదా, యాజ్ ఎస్ఎఫ్ అని. ఎస్ఎఫ్ఓ ఎస్సీ ఏదో ఒకటి పెట్టుకోండి. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు నీట్గా చూడండి, స్టెప్స్ ఎన్ని ఉంటాయంటే ఒక 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్టెప్స్ 6 ఉంటాయి కనెక్ట్ అవ్వడానికి. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం, అది పిత్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్. అది ఒక మాడ్యూల్ అన్నాం కదా, మాడ్యూల్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తాం. అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేస్తాం. స్నోఫ్లేక్ కనెక్టర్ నేను చేస్తే ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ ఎలా చేస్తాం? ఇంపోర్ట్ కీవర్డ్తో చేస్తాం. ఓకేనా? లేదు, ఇన్స్టాల్ ఎక్కడ చేస్తాం? పైచాంలోనా పైథాన్లో? పైచాంలోనే చేస్తావు. ఓకేనా? ఓకే. పైచాంలో చేయొచ్చు, ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు ఇన్స్టాల్. అది పైథాన్ నువ్వు ఎక్కడ సాఫ్ట్వేర్ వాడుతున్నా అక్కడ చేయొచ్చు. ప్రతిదానికి ప్రాసెస్ ఎలా చేయాలనేది గూగుల్లో చూడొచ్చు మీరు. పైచాంలోను కమాండ్ ప్రాంప్ట్లో నేను చూపిస్తా. ఓకేనా? కమాండ్ ప్రాంప్ట్లో కూడా అవసరంలా, పైచాంలో గుర్తుపెట్టుకోండి. 90% పైచాం వాడతారు. ఓకేనా? తర్వాత ఏం కావాలి? ఎవరో అన్మ్యూట్ చేసుకోండి. సెకండ్ స్టెప్ ఏం కావాలి? డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి మాడ్యూల్ అంతా అయిపోయింది. సెకండ్ స్టెప్ స్నోఫ్లేక్ డేటాబేస్ నుంచి కనెక్ట్ కావాలంటే కనెక్షన్ తెచ్చుకోవాలి. ఫస్ట్ మనం పైథాన్ ప్రోగ్రామ్ మస్ట్ గెట్ ద కనెక్షన్ ఫ్రమ్ స్నోఫ్లేక్. సెకండ్ స్టెప్ ఏంటి? పైథాన్ ప్రోగ్రామ్ మస్ట్ గెట్ ద కనెక్షన్ ఫ్రమ్ స్నోఫ్లేక్. ఈ స్టెప్స్ గుర్తుంటే ఒకటి చెప్పేస్తా, మీరు నీట్గా చేసేయచ్చు. స్నోఫ్లేక్ నుంచి కనెక్షన్ రావాలి. దీనికి ఏమేమి కావాల్సి వస్తుంది? యూజర్ నేము, పాస్వర్డ్, మన అకౌంట్. ఈ 3 ఉంటే కనెక్షన్ వచ్చేస్తుంది. ఓకేనా? సెకండ్ స్టెప్ క్లియరా? క్లియర్. తర్వాత ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అంటారు కదా, అందులో
మళ్ళీ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. కర్సర్ ఆబ్జెక్ట్ అని, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్ అని. కర్సర్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకు ఏం చేస్తుంది కర్సర్ ఆబ్జెక్ట్ అంటే 1 by 1 స్టెప్స్ చెప్పినప్పుడు చెప్తా. క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్. కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత 4th స్టెప్ ఏంటంటే నువ్వు అక్కడ క్వరీస్ రాస్తావా స్నోఫ్లేక్ లో క్వరీస్ రాస్తావు కదా, ఆ క్వరీని ఇక్కడ పైథాన్ లో రాయాలి. రైట్ ఏ క్వరీ టు ఎగ్జిక్యూట్ ద డేటాబేస్ ప్రోగ్రామ్. డేటాబేస్ తో ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకో ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు డేటాబేస్ తో? క్రూడ్ ఆపరేషన్ చేయొచ్చు. ఆ క్రూడ్ ఆపరేషన్స్ ప్రతిదానికి క్వరీ ఉంటుంది కదా, గెట్ రెడీ విత్ క్వరీ. ఆ క్వరీని ప్రిపేర్ చేస్తావు. సేమ్ ఎస్క్యూఎల్ క్వరీ రాసేదా? అదే క్వరీనే రాస్తావు. ఓకే. డేటాబేస్ తో కమ్యూనికేట్ చేయాలంటే ఎస్క్యూఎల్ ఇస్ ద ఓన్లీ వే. బట్ పైథాన్ నుంచి చేయడానికి ఆ పైథాన్ లోపల ఒక ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని లోపల చేస్తావు. అది చూపిస్తాను. ఓకే. లాస్ట్ స్టెప్ ఏంటి? పైథాన్ ప్రోగ్రామ్ ఏం చేస్తా అంటే రిజల్ట్ ని ప్రాసెస్ చేస్తుంది. నువ్వు పైథాన్ స్క్రీన్ లో నుంచి స్నోఫ్లేక్ కి కనెక్ట్ చేస్తావు. సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అన్నావు అనుకో, ఎక్కడ పైథాన్ లో ఉన్నావు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీని, రిజల్ట్ కూడా పైథాన్ బ్లాక్ లో చూస్తావు. ఓకేనా? అదే కదా కనెక్షన్ అంటే. ఇంకా అర్థమైందా? లాస్ట్ స్టెప్ ఏంటంటే క్లోజ్ ద కనెక్షన్. పైథాన్ ప్రోగ్రామ్ క్లోజెస్ ద డేటాబేస్ కనెక్షన్. అట్నే ఓపెన్ అంటే రిసోర్సెస్ అన్ని మళ్ళీ డ్యామేజ్ అవుతాయి, మెమరీ అలొకేషన్ అంతా. హ్యావ్ టు క్లోజ్ ద DB కనెక్షన్. స్టెప్స్ చెప్పండి ఒకటోటి. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్నోఫ్లేక్ కనెక్టర్ ఇంపోర్ట్. స్నోఫ్లేక్ కనెక్షన్ ఫ్రమ్ స్నోఫ్లేక్. సెకండ్ ది స్నోఫ్లేక్ కనెక్షన్. ఫస్ట్ ది ఏంటి? వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద స్నోఫ్లేక్ కనెక్టర్ మాడ్యూల్. After that we have to get the connection from Snowflake. Then we have to create the object of cursor. Then get ready with the query of the SnowSQL or Snowflake. Bro, object of cursor అంటే ఏంటి చెప్తానబ్బా ఒకటోటి. స్టెప్స్ గుర్తుపెట్టుకో, ఒకటొకటి పాయింట్ చెప్పుకుంటూ వస్తే అదే అయిపోతుంది. ఓకేనా? ఓకే. 6th వచ్చి క్లోజ్ ద కనెక్షన్. ఇప్పుడు ఒకటో పాయింట్లన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్క దాని గురించి చెప్తా. ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్ అన్న. ఓకేనా? 6 పాయింట్స్ కదా, 6 పాయింట్స్ చెప్తా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్. ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్ అంతేనా? ఇదేమని చెప్పా? స్నోఫ్లేక్ కనెక్టర్ ఇజ్ ఏ మాడ్యూల్ అని చెప్పా. మాడ్యూల్ ఏముంటాయి? ఫంక్షన్స్, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. అంతే కదా. ఇఫ్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ డేటాబేస్ ఆపరేషన్స్. డేటాబేస్ ఆపరేషన్స్ అంటే ఏముంటాయి? జస్ట్ 4 ఇన్సెట్, డిలీట్, అప్డేట్, రీడ్. అంతేనా మెయిన్? దెన్ మస్ట్ ఇంపోర్ట్ ప్రీడిఫైన్డ్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్. దట్ మాడ్యూల్ ఇస్ స్నోఫ్లేక్ కనెక్టర్ మాడ్యూల్. క్లియరా? ఫస్ట్ స్టెప్ క్లియరా కదా? చెప్పండి. నేను ఫస్ట్ ఆల్రెడీ చెప్పిన పాయింటే ఇది ఫస్ట్ నుంచి. స్నోఫ్లేక్ పైథాన్ ప్రోగ్రామ్ ఏదైనా డేటాబేస్ తో కనెక్ట్ అవ్వాలంటే ఒక ప్రీడిఫైన్ మాడ్యూల్ ఉండాలి. ఆ ప్రీడిఫైన్ మాడ్యూల్ థర్డ్ పార్టీ యాప్స్ వాళ్ళు డెవలప్ చేసింటారు, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అందుకే ఇంపోర్ట్ అని రాస్తాం. ఓకేనా? ఓకే. పైథాన్ ప్రోగ్రామ్ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ డేటాబేస్ ఆపరేషన్స్. నేను ఇఫ్ పైథాన్ ప్రోగ్రామ్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ అన్నా. ఇక్కడ ఏమన్నా? ఇఫ్ పైథాన్ ప్రోగ్రామ్ వాంట్స్ టు పర్ఫార్మ్ ఎనీ డేటాబేస్ ఆపరేషన్స్ అంటున్నా. కమ్యూనికేషన్ అంటే డేటాబేస్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడమే కదా. క్లియరా? Then we must import predefined third party module, that is Snowflake connector. ఈ Snowflake connector అనే మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకుంటేనే మనం వర్క్ చేయడానికి అవుతుంది డేటాబేస్ తో. క్లియరా? What is the module? Already we know that module is a collection of variables, function names and class names. దాంట్లో ఫంక్షన్ నేమ్స్ ఉంటాయి, క్లాస్ నేమ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి వేరే మాడ్యూల్లో. స్నోఫ్లేక్ కనెక్టర్ అనే దాంట్లో ఫంక్షన్ నేమ్స్, క్లాస్ నేమ్స్, వేరియబుల్స్ ఉంటాయి. ఈ స్టెప్ ఎలా పర్ఫామ్ చేస్తాం? జస్ట్ ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్ అని రాస్తాం. ఇంపోర్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్. మనం ఏదైనా ఎలియాస్ నేమ్ రాయాలంటే SF. ప్రతిసారి స్నోఫ్లేక్ కనెక్టర్ డాట్ ఫంక్షన్ నేమ్, స్నోఫ్లేక్ కనెక్టర్ డాట్ క్లాస్ నేమ్ అట్లా రాయకుండా SF డాట్ అని రాసుకోవచ్చు. ఎలియాస్ నేమ్ ఇచ్చుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎలియాస్ బెనిఫిట్స్. ఓకేనా బ్రో? సెకండ్ స్టెప్ ఏంటి చెప్పండి? కనెక్షన్ ఆఫ్ గెట్ ద కనెక్షన్ ఫ్రమ్ స్నోఫ్లేక్. మనం కనెక్షన్ ఎట్లా తెచ్చుకుంటాం?
కనెక్షన్ ఎందుకు తెచ్చుకోవాలి అసలు? ఫస్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్ కావాలి కదా. అవును. కనెక్షన్ ఈక్వల్ టు అని చెప్పి కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కనెక్షన్ ఈక్వల్ టు అంటే కనెక్షన్ ఈక్వల్ టు మన ఇంపోర్ట్ పేరు ఏమి ఎక్కడ ఉంటాయో కనెక్షన్ చేయడానికి అన్ని ఫంక్షన్స్ స్నోఫ్లేక్ కనెక్టర్ లో ఉంటాయి. స్నోఫ్లేక్ కనెక్టర్ కి నేను ఏమి ఇచ్చా అలియాస్ నేమ్ ఎస్ఎఫ్. ఓకేనా, ఎస్ఎఫ్ డాట్ కనెక్టర్, ఎస్ఎఫ్ డాట్ కనెక్టర్ అని చెప్పి ఈ బ్రాకెట్ లో కూడా సౌండ్ వస్తుంది, దయచేసి మ్యూట్ చేసుకోండి. ఎస్ఎఫ్ డాట్ కనెక్టర్ మళ్ళీ వీడియో చూసినప్పుడు చండాలంగా ఉంటుంది. యూజర్ ఏంటి మంది? మనం సపోజ్ ప్రతాప్ అనే యూజర్తో అవుతున్నాం. ప్రతాప్ తర్వాత పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్ కేస్ సెన్సిటివ్ కదా, ఎట్లా ఉంటే అట్లా ఇవ్వండి. వెల్కమ్ 123 అన్నాము, వెల్కమ్ 123. తర్వాత అకౌంట్, మన అకౌంట్ ఉంటుందిగా, అకౌంట్ ఇచ్చేయండి. రీజన్తో సహా ఉంటుంది అకౌంట్, తెలుసు కదా మీకు ఆల్రెడీ అకౌంట్ ఎట్లా ఉంటుందో. ఇది కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, క్లియరా? సెకండ్ స్టెప్ క్లియరా? సెకండ్ స్టెప్ ఎందుకు అసలు కనెక్షన్ ఎందుకు క్రియేట్ చేయాలా? కనెక్ట్ కావడానికి ఖచ్చితంగా మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ చేయాలి. టు డూ ఎనీ డేటాబేస్ ఆపరేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ప్రోగ్రామ్ మస్ట్ గెట్ కనెక్షన్ ఫ్రమ్ స్నోఫ్లేక్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు పర్ఫామ్ ద ఆపరేషన్. స్నోఫ్లేక్ తో కనెక్ట్ కావాలంటే ఉండాలి కదా యూజర్ నేమ్, పాస్వర్డ్, అసలు ఏ అకౌంట్ కనెక్ట్ అవ్వాలని. అవునా కదా? అందుకు సెకండ్ స్టెప్ పర్ఫామ్ చేసాం. ఓకేనా, క్లియరా కదా? మళ్ళీ ఏం చేయాలి? థర్డ్ స్టెప్ ఏంటి? థర్డ్ స్టెప్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్. క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్ ఆర్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటి? క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్. ఇప్పుడు చూడు యశ్వంత్, నువ్వే కదా డౌట్ అడిగింది. దీని పర్పస్ ఏంటి? కర్సర్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే, ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్ ఇస్ దట్ టు క్యారీ ద క్వరీ ఫ్రమ్ పైథాన్ ప్రోగ్రామ్. పైథాన్ ప్రోగ్రామ్ నుంచి క్వరీ ఉంటుంది కదా, నీ క్వరీ ఎస్క్యూఎల్ క్వరీ. ఓకేనా, టు క్యారీ ద క్వరీ ఫ్రమ్ పైథాన్ ప్రోగ్రామ్ టు డేటాబేస్ అండ్ గెట్ ద రిజల్ట్ బ్యాక్ టు పైథాన్ ప్రోగ్రామ్. దీనికోసం కర్సర్ ఆబ్జెక్ట్ యూజ్ అవుతుంది. అర్థమైందా యశ్వంత్? క్వరీని పైథాన్ ప్రోగ్రామ్ నుంచి డేటాబేస్ సబ్మిట్ చేయాలి కదా, సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ అయ్యి రిజల్ట్ వస్తుంది కదా, మళ్ళీ బ్యాక్ రావడానికి కర్సర్ ఆబ్జెక్ట్. ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్ ఇస్ దట్ టు క్యారీ ద క్వరీ ఫ్రమ్ పైథాన్ ప్రోగ్రామ్, hand over it to the database and obtain the result from the database and gives to the Python program. Clear? మనం కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తామంటే కర్సర్ ఆఫ్ అని వాడతాం. ఓకేనా, టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కర్సర్ we use cursor of which is present in కనెక్షన్ ఆబ్జెక్ట్. మనం కనెక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసాం ఇందాక, కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది కర్సర్ ఆఫ్ అనే ఫంక్షన్. ఆబ్జెక్ట్ లో చాలా ఫంక్షన్స్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, క్లియరా? క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? ఫోర్త్ స్టెప్ క్వైరీ టు ఎగ్జిక్యూట్. క్వరీ చేయాలి కదా, క్వరీ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం క్వరీ రెడీ చేసుకుండాలా. మొత్తం ఎక్కడ ఉంటుంది? కనెక్షన్ ఆబ్జెక్ట్ లో ఉంటుంది. కనెక్షన్ ఆబ్జెక్ట్ డాట్ కర్సర్ ఆఫ్, కర్సర్ లోపల, కర్సర్ ఆబ్జెక్ట్ లోపల ఏముంటది? ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఏముంటది? ఎగ్జిక్యూట్. ఈ లోపల మన క్వరీ రాయడమే. ఏ క్వరీ అనుకుంటే ఆ క్వరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనుకో, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని రాయడమే. ఓకేనా, అర్థమవుతుందా? యశ్వంత్ అర్థమైంది కదా? ఈ క్వరీలన్నీ ఇంకేమైనా ఇన్సెట్ అయినా, క్రియేట్ టేబుల్ అయినా, క్రియేట్ డేటాబేస్, క్రియేట్ డేటా వేర్ హౌస్, మొత్తం అన్ని క్వరీస్ ఇక్కడ రాసేయచ్చు. క్లియరా? పర్పస్ అర్థమైంది? ఏం ప్రతాప్? మన క్వైరీ అంతా రాసేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుంది కదా. చేసి చూపిస్తా కదా, ఒక్క నిమిషం ఆగు. ఓకే, తినబోతు రుచి ఎందుకు? ఇప్పుడు ఇది అర్థమైంది స్టెప్, ఫోర్త్ స్టెప్. క్వరీ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఏ క్వరీ?
Query is nothing but a communication between స్టేట్మెంట్ database. ఆర్ రిక్వెస్ట్ ఆర్ క్వశ్చన్, అంతేనా? స్టేట్మెంట్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, క్వశ్చన్ అవ్వచ్చు. ఎవరికి ఆ క్వశ్చన్? డేటాబేస్కి. టు obtain the database results, అంతేనా? క్వరీ అంటే అంతేగా, క్వశ్చనే కదా. క్వరీ ఇస్ నథింగ్ బట్ ఎ స్టేట్మెంట్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ క్వశ్చన్ టు ద డేటాబేస్ సాఫ్ట్వేర్ ఫర్ obtaining the database results. క్వరీ రిజల్ట్ కావాలంటే టు ఎగ్జిక్యూట్ క్వరీ ఇన్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ టు యూజ్ ఎగ్జిక్యూట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ కర్సర్ ఆబ్జెక్ట్. ఎగ్జిక్యూట్ అనే ఫంక్షన్ కూడా ఎక్కడ ఉంటుంది? కర్సర్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. కర్సర్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? కర్సర్ ఆఫ్ అనేది కనెక్షన్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. క్లియరా? కనెక్షన్ ఆబ్జెక్ట్లో కర్సర్ ఉంటుంది, కర్సర్ లోపల ఎగ్జిక్యూట్ ఉంటుంది. అది అర్థమైతే అయిపోయినట్టే ఇంకా. ఓకేనా? మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు ఇక్కడ? అన్ని చేయొచ్చు. డిఎంఎల్, టిడిఎల్, డిఆర్ఎల్ అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. Data retrieval language. ఓకేనా? ఇక్కడ దాకా మెయిన్ స్టెప్స్. ఓకే, చేద్దాం కనెక్షన్. చేద్దాం బ్రో. చూడండి, మీరు అది స్నోఫ్లేక్ కనెక్టర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎట్లా అంటే, ఇక్కడ ఫైల్ అని వచ్చింది, కనిపించిందా? ఫైల్ సెట్టింగ్స్ లేక రండి. ప్రతాప్ ఒకసారి రాసుకో కావాలంటే, మళ్ళీ అడగకండి. ఇక్కడ ఫైల్ ఉంది, ఫైల్ లోపల సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన పైథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ మన ప్రాజెక్ట్, మన పైథాన్ ప్రాజెక్ట్ అనే కదా, ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్. ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రెటర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టండి. ప్లస్ సింబల్ కనిపిస్తుంది అందరికి? పైథాన్ ఇంటర్ప్రెటర్ ప్లస్ సింబల్ కనిపించింది కదా. ఇక్కడ మీకు కావాల్సినవి రాసుకోండి. ఏం కావాలి మనకి? స్నోఫ్లేక్ కనెక్టర్ కనిపించిందా? స్నోఫ్లేక్ కనెక్టర్ అని కొన్ని వర్షన్స్, అంటే రీసెంట్ వర్షన్స్ అయితే స్నోఫ్లేక్ కనెక్టర్ పైథాన్ అని కొట్టుకోండి. మీది 11.2 కంటే పాత అయితే స్నోఫ్లేక్, ఏది ఇన్స్టాల్ అయితే అది. నాకు ఇది సరిపోయింది, స్నోఫ్లేక్ కనెక్టర్. ఇక్కడ చెక్ చేసి ఇక్కడ క్లిక్ చేయడం, ఇన్స్టాల్ ప్యాకేజ్ అంటే వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే. స్నోఫ్లేక్ కనెక్టర్ ఇన్స్టాల్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే ఓకే, ఇన్స్టాల్ ప్యాకేజ్ మీద కొడితే ప్యాకేజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. స్నోఫ్లేక్ పైథాన్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ కనపడిందా? స్నోఫ్లేక్ కనెక్టర్ పైథాన్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. క్లియరా? సింపులే, అదేం పెద్ద కష్టం కాదు. అది మీకు తెలియకపోయినా మీరు అది గూగుల్ చేసినా వచ్చేస్తారు స్టెప్స్. స్నోఫ్లేక్ కనెక్టర్ అయినా ఏదైనా ఇన్స్టాల్ చేసుకోండి. స్నోఫ్లేక్ కనెక్టర్ పైథాన్ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు. తర్వాత ఏం చేయాలి? ప్రోగ్రామ్ డెవలప్ చేసుకోవాలి కదా మనం. ప్రోగ్రామ్ ఎట్లా చేస్తాం ప్రతాప్ చెప్పు. క్లిక్ చేసి రైట్ క్లిక్, న్యూ పైథాన్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. .py ఓకేనా? కనెక్ట్ ఎగ్జాంపుల్ 1.py అనేద్దామా? ఎగ్జాంపుల్ 2.py ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ చెప్పండి. ఇంపోర్ట్ చేయాలి, అంతేనా? ఏదైనా ఇంపోర్ట్ చేయాలి మనం? స్నోఫ్లేక్ కనెక్టర్ డాట్ కనెక్టర్. స్నోఫ్లేక్ కనెక్టర్ దానికి ఎలియాస్ నేమ్ ఇచ్చుకుందాం. యాస్ ఏదైనా ఇచ్చుకొచ్చేసి ఎలియాస్ నేమ్, నేను SF అని ఇచ్చా. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. క్లియర్ అందరికి? కనెక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సెకండ్ స్టెప్, కనెక్షన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు స్నోఫ్లేక్ కనెక్టర్ డాట్, దాని బదులు SF డాట్ NNECT కనెక్ట్ ఆఫ్ మన యూజర్ నేము. దీనికోసం ఎక్కడికి పోవాలి మనం? స్నోఫ్లేక్ ఆల్రెడీ ఓపెన్ అయిందా? ఓకే, అది క్లోజ్ చేస్తాను. ఓకే, ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్.
దీని అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే ఎట్లా తెలుస్తాయి మీకు? ఆడన్నా పైన పైన ఇక్కడ ఈ కొత్త దానిలో ఇక్కడ తెలుస్తొచ్చండి. అడ్మిన్ లేక రండి. అడ్మిన్ లేక వస్తే అకౌంట్స్ లేక వస్తే ఇక్కడ లొకేటర్ అని ఉందా, అది URL కాపీ చేసుకోండి. ఓకే, దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి అక్కడ. అంతవరకు ఏం చేస్తారంటే ఇక్కడ కామెంట్ సెక్షన్ అని పెట్టుకోవచ్చు కదా. కామెంట్ ఎట్లా పైథాన్లో ఓకేనా. యూజర్ నేమ్ ఏంటి? నేను చైతన్య అని ఇచ్చా, అది యూజర్ నేమ్. యూజర్ ఈక్వల్ టు చైతన్య. యూజర్ అయిన తర్వాత ఇంకేం వేయాలి? పాస్వర్డ్. ఎవరు ఫోన్ ఆఫ్ చేసుకోండి. ప్రతాప్ నువ్వేనా? నాదేం లేదన్నా, నా సైలెంట్లో ఉన్నా. పాస్వర్డ్ వెల్కమ్ 123 అని ఇచ్చా. పాస్వర్డ్ కేస్ సెన్సిటివ్, మీది ఎలా ఉంటే అలానే ఇవ్వాలి, లేకుంటే కనెక్ట్ అవ్వదు. ఓకేనా. తర్వాత అకౌంట్. మన అకౌంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పండి మీరే. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నామన్నా. ఇదే మన అకౌంట్. ఓకే, ఇంపోర్ట్ చేసేది ఏంటి ప్రతాప్? ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తున్నారంటే కామా పెట్టాలి ప్రతిదానికి. పాస్వర్డ్. ఓకేనా. ఎక్కడి నుంచి ఎక్కడికి నువ్వు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నావో డౌట్ వచ్చిందా ఏంటి ప్రతాప్? అన్నా డౌటా? ఏం లేదన్నా, ఏం లేదు కదా. సెకండ్ స్టెప్ అయిపోయిందా? అయిపోయింది కదా సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ అయినా థర్డ్ స్టెప్ ఏంటి? కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అంతేనా? కర్సర్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? కనెక్షన్ ఇవ్వాలి. కర్సర్ ఆఫ్ అనేది అంతా క్రియేట్ చేయొచ్చు ఇంకా. ఓకేనా. కర్సర్ ఆఫ్ తో క్రియేట్ చేయొచ్చు. సరే, కర్సర్ ఆఫ్ డైరెక్ట్ అయినా వాడచ్చు, లేకుంటే సపరేట్ క్రియేట్ చేయొచ్చు. రెండు చూపిస్తా చూడండి. కనెక్షన్ ఇచ్చినట్టే కదా మనం. ఇంకా సెఫ్ కనెక్షన్ ఇచ్చేసినాం. ఇంక ఇది ఎగ్జిక్యూట్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. జస్ట్ మనం కనెక్షన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్న. కర్సర్ ఆబ్జెక్ట్ని కర్సర్ ఆఫ్తో వాడుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. కర్సర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కర్సర్ ఆఫ్ డాట్ మనకి ఏం కావాలో ఎగ్జిక్యూట్. డైరెక్ట్ ఇట్లయినా చేయొచ్చు. సెలెక్ట్ ఎగ్జిక్యూట్. అర్థమవుతుంది అందరికి? చెప్పు మొత్తం చేస్తాను, మీరు చూడండి. వేర్ హౌస్ క్రియేట్ చేయాలన్న కమాండ్ చెప్పండి. క్రియేట్ వేర్ హౌస్ నేమ్ అని ఇవ్వాలా? క్రియేట్ వేర్ హౌస్ నేమ్ రాయాలి. వేర్ హౌస్ నెట్ రాయొచ్చుగా. ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఉంటే క్రియేట్, లేకుంటే క్రియేట్ చేయని. ఓకేనా. ఓకే, అది రాయకపోయినా ఏం కాదు. ఓకే. నాట్ ఎగ్జిస్ట్. వేర్ హౌస్ నేమ్ ఏమి ఇద్దాం? _py అని ఇస్తున్నా. ప్రాబ్లం ఏం లేదు కదా. ఏం లేదు. నెక్స్ట్ వేర్ హౌస్ క్రియేట్ చేసినాక ఏం క్రియేట్ చేద్దాం? అంతే చాలా. ఇదన్నీ వద్దా బ్రో? మినిమం క్లస్టర్ కౌంట్, మాక్సిమం క్లస్టర్ కౌంట్ అంతా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఇంకా క్లాస్లో అంత అవసరం లేదు, అది తెలుసుగా. అంటే కామా పెట్టి మిగతా రాయాలన్నా అట్లది. ఏం కామా పెట్టి? ఆ క్వరీ రాయి స్వామి, అంతే. నువ్వు వేర్ హౌస్ క్రియేట్ చేసే క్వరీ 10 లైన్లు ఉండాలి, అదే కాపీ చేయి అంతే. అట్లా కదా నన్ను అడుగుతుండేది. ఇప్పుడు ఇది క్రియేట్ వేర్ హౌస్ ఇఫ్ అని రాస్తారు కదా,
అది అయిపోయినాక ఇప్పుడు మినిమం క్లస్టర్స్ మ్యాక్సిమం క్లస్టర్స్ ఇవ్వండి కామా ఇచ్చుకుంటా రాయాలా అని అడుగుతున్నాను అంతే. అది నీకు తెలుసుగా, ఇంకా ఆల్రెడీ ఆ క్వరీ మధ్యలో రా అంతే. నువ్వు ఏ కామా ఇచ్చుకుంటావో నువ్వు అక్కడ క్వరీ రాసింటావుగా, ఆ క్వరీ నీ మధ్యలో పేస్ట్ చెయ్యి, ఈ సింగిల్ కోట్స్ మధ్యలో. సరే. క్రియేట్ వేర్ హౌస్ అయిపోయిన తర్వాత ఏం క్రియేట్ చేద్దాం? క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ ప్రతాప్ డిబి అని పెడదనా? అన్ని ప్రతాప్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎంసీడిబి అని పెడదాం. ఎంసీడిబి తర్వాత ఏం క్రియేట్ చేద్దాం? స్కీమా క్రియేట్ చేద్దాం. క్రియేట్ స్కీమా నాట్ ఎగ్జిస్ట్ మనం టెస్ట్ స్కీమా అని ఇద్దామా? ఏదైనా ఇవ్వచ్చు. టెస్ట్ స్కీమా అండర్స్కోర్ పీవై అని ఇద్దాం పైథాన్ కోసం అని. ఓకేనా? నెక్స్ట్ స్కీమా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? స్కీమా అయిన తర్వాత ఏం చేస్తాం? టేబుల్ క్రియేట్ చేయాలి బ్రో. టేబుల్ కంటే ముందు ఈ వేర్ హౌస్ యూజ్ చేయి, ఈ పర్టికులర్ డేటాబేస్ యూజ్ చేయి, ఈ స్కీమా యూజ్ చేయి. ఆ లోపల కావాలి కదా మనకి, అంతే కదా? యూజ్ వేర్ హౌస్ అది కూడా క్వరీనే కదా, యూజ్ వేర్ హౌస్ అనేది. ఏం చేయాలి మనం ఇక్కడ? చెప్పండి. క్వరీ యూజ్ వేర్ హౌస్ ప్రతాప్ పీవై యూజ్ వేర్ హౌస్ ప్రతాప్ వేర్ హౌస్ నేమ్ ఏంటి? ప్రతాప్ అండర్స్కోర్ పీవై. నెక్స్ట్ ఏం యూజ్ చేయాలా? డేటాబేస్ డేటాబేస్ వంశీ డిబి. ఎంసీ అండర్స్కోర్ డిబినా? యూజ్ స్కీమా. డౌట్ లేదు కదా? లేదు. యూజ్ స్కీమా టెస్ట్ స్కీమా అండర్స్కోర్ పీవై. అండర్స్కోర్ పీవై. ఓకే. స్కీమా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కనెక్షన్ క్లోజ్. అప్పుడే కనెక్షన్ క్లోజా? మనం దాంట్లో టేబుల్ క్రియేట్ చేయాలనుకున్నాగా. టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఓకే. కనెక్షన్ క్లోజర్ ఎగ్జిక్యూట్ క్రియేట్ టేబుల్. క్రియేట్ రీప్లేస్ టేబుల్. టేబుల్ నేమ్ ఏం క్రియేట్ చేద్దాం? ఎంపీ చెప్పాలి మీరే. ఎంపీ ఆఫ్ ఐడి ఫస్ట్ నేమ్ నంబర్. ఐడి ఇంటా నెంబరా? ఏదో ఒకటి. ఇంట్ నేము వేర్ క్యార్. నెక్స్ట్ చాలు బ్రో. చాలా వేర్ క్యార్ ఆఫ్ 20. టేబుల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్ చేద్దామా? ఇన్సర్ట్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, అంతేనా? కనెక్షన్ ఇన్సర్ట్ చేస్తారు.
ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి ఎంపీ ఇంటూ ఎంపీ వాల్యూస్ 1 1 కామా కామా అభి బి ఓకేనా ఇంకా కామా కామా 2 కామా 2 కామా బాలు కామా కామా 3 కామా కామా రవి రవి ఓకేనా బ్రో ఓకే నేను ఎక్కువ ఇచ్చాము ఇవి బ్రాకెట్స్ లేదు కదా ఓకే క్వరీ అంతా దీంట్లో ఉంది ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ సరిపోయినాయి కదా కామా ఎక్కడ కామా లాస్ట్ లో కామా కామా ఎట్లా ఇదా ఇక్కడ వచ్చేసి సరిపోయింది కదా కామాలు ఉండవు కదా రికార్డ్స్ కి ఉంటది బ్రో ఉంటది ఓకే అన్న సరిపోయింది అన్న ఇచ్చేసాను ఎందుకు రెడ్ కనిపిస్తున్నాయి క్యాపిటల్ ఇచ్చినందుకన్నా క్యాపిటల్ ఇచ్చినందుకు కనపడుతున్నాయా యాక్చువల్గా డేటాబేస్ నుంచి ఇచ్చినప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ మెన్షన్ చేస్తే డబుల్ కోట్స్ కంటే మెయిన్ ఇక్కడ ఫీల్డ్స్ మెన్షన్ చేస్తే బెటర్ అర్థమైందా ఏమేమి ఫీల్డ్స్ ఇస్తున్నాం మనం ఐడి కామా నేమ్ అయినా కూడా వస్తుందా ఎర్రర్ బ్రో అది క్యారెక్టర్ కి తీసుకుంటుంది అది డబల్ కోట్స్ ఇవ్వండి క్యారెక్టర్ కి అభి బాలు రవికి డబల్ కోట్స్ ఇవ్వండి తీసుకో సింగిల్ ఇచ్చినా తీసుకుంటుంది లేదు పైథాన్ లో ఏదైనా సారీ ఇవ్వాలో ఒకదానికి చేంజ్ చేసి చూడండి బ్రో చేస్తా ఇది స్ట్రింగ్ లాగ్ తీసుకుంటుంది అనుకుంటా ప్లస్ ఇవ్వండి చాలు ఒక్క నిమిషం అయినా వస్తుంది కదా వస్తాను ఒక ప్రోగ్రామ్ చేసా ఒక నిమిషం స్నోఫ్లేక్ ఎగ్జాంపుల్ 1 అదే పైన ఉంది కదా బ్రో స్నోఫ్లేక్ ఎగ్జాంపుల్ 1
ఇదా ఇది ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ ఉందా? పైన పైకి పోండి. ఓకే అక్కడే ఉంది. ఇక్కడ చేసాను ఇందాక. జస్ట్ ఇది స్నోఫ్లేక్ డాక్యుమెంట్ అనమాట, డైరెక్ట్ అందులో ఫ్రీగా ఉంటాయి. సెట్ కొరి రాసానా? కనెక్షన్ కర్సర్ ఎగ్జిక్యూట్. ఓకే ఇదే కదా, కాపీ చేసుకున్నా చూడండి. కనెక్షన్ డాట్ కర్సర్ ఎగ్జిక్యూట్ ఇన్సెట్ ఇంటూ మన టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపి ఈఎంపి ఎంపీ కాలం ఐడి నేమ్ వాల్యూస్ ఏమిద్దాం? 1 రవి బాలు డైరెక్ట్ మీరు స్నోఫ్లేక్ డాక్యుమెంట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అండి. అక్కడ ఉంటుంది పైథాన్ కనెక్టివిటీ అంటే. సింటాక్స్లకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బాలు కిరణ్, ఓకేనా? ఇంత ఒకటే లైన్ లో పెడతామా? ఓకే, ఇన్సెట్ అర్థమైంది కదా? ఓకేనా? ఓకే. ఇన్సెట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం? సెలెక్ట్ కొరి కూడా రాద్దామా ఒకటే సరే? ఇక్కడ దాకా చూద్దామా? బ్రో అక్కడ ఎందుకు ప్లస్ ఐఫోన్ ఇచ్చి 1, బాలు? ప్లస్ అంటే ఈ పైథాన్ కానీ ఏదైనా లాంగ్వేజెస్లో 2 స్ట్రింగ్స్ని కలుపుతుంది, ఓకేనా? ఇప్పుడు ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డ్ అని కలపడానికి ప్లస్ వాడతాం ఇక్కడ. సింటాక్స్ గుర్తుపెట్టుకోండి అలా. ఓకే ఓకేనా? మామూలుగా అది కూడా పని చేయాలి డైరెక్ట్ మనం రాసినా కూడా. సరే ఫస్ట్ వర్కౌట్ అవన్నీ మళ్ళీ చెక్ చేద్దాం, ఓకేనా? ఓకే బ్రో. డేటాబేస్ ఏది మనం క్రియేట్ చేస్తుంది? ఇక్కడ ఎన్ని ఉన్నాయి డేటాబేస్లు? వంశీ అని క్రియేట్ చేసాం. వంశీ స్నోఫ్లేక్ శాంపుల్ స్కీమ్, అంతే కదా? అంతే. నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. కనెక్షన్ క్లోజ్ రాయండి అన్న. క్లోజ్ చేయకపోయినా ప్రస్తుతానికి ఏం కాదులే. ఓకే. మన ప్రోగ్రామే కదా, క్లోజ్ అయిపోయిందిలే. ట్రై నెక్స్ట్ సెలెక్ట్ కొరి రాసినాక సరే. క్లోజ్ అని రాస్తే క్లోజ్, అంతే. ఎగ్జిక్యూట్ బదులు క్లోజ్ ఆఫ్ అని రాస్తే క్లోజ్, ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చింది? ఎర్రర్ వచ్చిందా? రైజ్ ఎర్రర్ క్లాస్. ఎర్రర్ వచ్చింది. ఒకటి ఏదో మిస్టేక్ ఉందన్న. ప్రాసెస్ ఫినిష్డ్ విత్ కోడ్ 1. SQL compilation error. పొజిషన్ సింగిల్ కోల్ యాక్సెప్ట్ చేస్తుందన్న? సింగిల్ కోడ్ చేస్తుంది యాక్సెప్ట్. Number 6 connection dot cursor. Error handle wrapper self connections.
ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, స్నోఫ్లేక్ కనెక్షన్ 1 అని, తర్వాత అది చూద్దాం. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ లైన్ ఇంపోర్ట్ స్నోఫ్లేక్ డాట్ కనెక్టర్ యాజ్ ఎస్ఎఫ్ అని కొట్టానా? ఓకేనా? మళ్ళీ సెకండ్ ఏం చేసా, కనెక్షన్ తీసుకున్నా, కనెక్షన్ పాస్వర్డ్ ఇక్కడ దాకా. ఓకేనా? ఓకే. తర్వాత ఏం చేసా, క్రియేట్ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ క్రియేట్ వేరోస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ వేరోస్ డాట్ పీవై. సెకండ్ క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ టెస్ట్ డిబి అండర్స్కోర్ ఎంజీ యూజ్ డేటాబేస్ టెస్ట్ డిబి ఎంజీ. నేను యూజ్ డేటాబేస్ వాడలేదా? వాడారు బ్రో. వాడారన్నా. వాడాను, కానీ స్కీమా క్రియేట్ చేయక ముందు వాడలేదు కదా. స్కీమాని డేటాబేస్లో కదా క్రియేట్ చేయాల్సిందే. అవును. అర్థమైందా? అవును. అందుకే రాంగ్ వచ్చింది. అర్థమైందా? సరే, ఇదైనా చూడండి, నో ప్రాబ్లం. తర్వాత ఏమైంది, ఎగ్జిక్యూట్ యూజ్ వేర్ హౌస్ యూజ్ డేటాబేస్ యూజ్ స్కీమా తీసుకున్నామా? అర్థమైందా నేను చెప్పింది ఇందాక? స్కీమా క్రియేట్ చేస్తే డైరెక్ట్ ఎక్కడ క్రియేట్ అయిపోతుంది, అది ఎర్రర్ వస్తుంది. ఎక్కడ క్రియేట్ చేయాలో అర్థం కాదు కదా. క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ టెస్ట్ టేబుల్ కాలమ్ 1 కాలమ్ 2 అని తీసుకున్నాం 2. తర్వాత కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ ఇంటూ తీసాం. ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ చేసి ఇది మళ్ళీ చూడండి కావాలంటే. ఇక్కడ కూడా ఏం చేశారంటే దాని బదులు అట్లా కావాలంటే ఇటు చేసుకోవచ్చు. ఇన్సెట్ డేటా ఇంటూ అబౌట్ టేబుల్, ఇంకా టేబుల్ దగ్గర డేటా ఇన్సెట్ చేసాము. కర్సర్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ కర్సర్ అని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కర్సర్ ప్లేస్లో ఇది వాడచ్చు, డైరెక్ట్ సియుఆర్ అని. మనం ప్రతిసారి ఏం చేసాం, కనెక్షన్ డాట్ కర్సర్ అని వాడుతున్నాం కదా, దాని బదులు ఇది తీసుకున్నాం, సియుఆర్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ కర్సర్ అని. అర్థమైందా? ట్రై క్యాచ్ బ్లాక్ లో మీకు ఎక్సెప్షన్ చెప్పేటప్పుడు చెప్పా, ఎక్సెప్షన్ ఏమన్నా ఉంటే ఫైనల్లీ బ్లాక్ లోనే క్లోజ్ చేయాలండి డేటాబేస్ ఏమన్నా. కర్సర్ డాట్ క్లోజ్ మధ్యలో నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ క్వరీ రాశాను. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ సెలెక్ట్ కాలమ్ 1 కాలమ్ 2 ఫ్రమ్ టెస్ట్ టేబుల్ ఆర్డర్ బై కాలమ్ 1 అని పెట్టాను. కాలమ్ 1 కాలమ్ 2 సెలెక్ట్ క్వరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కర్సర్ ఆబ్జెక్ట్ లో ఉన్న సెలెక్ట్ క్వరీ ఇక్కడ రాసిన తర్వాత మీరు డిస్ప్లే చేయాలంటే ఈ కర్సర్ అనే దాంట్లోకి వస్తుంది, సియుఆర్ అనే దాంట్లోకి డేటా అంతా. డేటా సియుఆర్ లో ఉంటే నువ్వు ఎలా డిస్ప్లే చేస్తావు పైథాన్ లో? సియుఆర్ లేక్ డేటా వస్తుంది, సెలెక్ట్ క్వరీ డేటా సియుఆర్ లేక్ వస్తుంది. సియుఆర్ లో డేటా ఉందంటే లిస్ట్ లాగా వస్తుంది అనమాట. ఫర్ కాలమ్ 1 కాలమ్ 2 ఇన్ సియుఆర్ ప్రింట్ ఇట్లా చేస్తే ఫార్మాట్ కాలమ్ 1 ఫార్మాట్ కాలమ్ 2 అని వస్తే వచ్చేస్తుంది. ఇది తెలుసుగా మీకు సింటాక్స్. ఓకేనా? మన స్టైల్లో కూడా రాయొచ్చులే. ఫైనల్లీ డేటాబేస్ క్లోజ్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. రన్ స్నోఫ్లేక్ 1. ఏమైంది, వాల్యూస్ కూడా వచ్చినాయి. 1 2 3 టెస్ట్ స్ట్రింగ్ 4 5 6 టెస్ట్ స్ట్రింగ్ అని వచ్చినాయా? అంటే సెలెక్ట్ క్వరీ రాసాం కదా, దాని రిజల్ట్ డిస్ప్లే చేసాం కాబట్టి అటు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకో, డేటాబేస్ క్రియేట్ అయిందో లేదో రీఫ్రెష్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. క్రియేట్ అయిందా? టెస్ట్ డిబి అని వంశీ డిబి మంది కూడా క్రియేట్ అయింది. మనది ఎర్రర్ వచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? మనది ఎర్రర్ వచ్చింది కానీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. వంశీ డిబి కూడా ఉంది. టెస్ట్ డిబిలో నేను ఏం చేశా, స్కీమా క్రియేట్ చేశా. స్కీమా లోపల టేబుల్ క్రియేట్ చేసేదో. ఏ టేబుల్? టెస్ట్ టేబుల్. టెస్ట్ టేబుల్ డేటా వచ్చిందా లేదు, డేటా ప్రివ్యూ చూస్తే వస్తుందిగా. 1 2 3 టెస్ట్ స్ట్రింగ్ 1 4 5 6 టెస్ట్ స్ట్రింగ్ 2. వంశీ డిబి మంది కూడా వచ్చింది. మంది స్కీమా ఏంటి, టెస్ట్ స్కీమా అండర్స్కోర్ పివై. అంతేనా? ఇందులో మనకి టేబుల్ క్రియేట్ అవ్వలేదు. ఓకేనా? ఇక్కడ దాకా వచ్చింది. వంశీ డిబి ఇన్ఫర్మేషన్ స్కీమా పబ్లిక్ స్కీమా ఆటోమేటిక్ అయింది. టెస్ట్ స్కీమా అండర్స్కోర్ పివై వచ్చింది. ఈ లోపల ఏం క్రియేట్ కావాల్సిందే. ఓకేనా? క్లియరా ఇక్కడ దాకా? క్లియర్ బ్రో ఇక్కడ స్నోఫ్లేక్ లో కూడా పైథాన్ షీట్ ఉంటది కదా, అక్కడ చేయొచ్చా? స్నోఫ్లేక్ లో పైథాన్ అక్కడ కూడా చేయొచ్చు అనుకుంటా. నేనేం ట్రై చేయలేదు ఎప్పుడు, కానీ పైచామ్ నుంచే కనెక్ట్ అవుతారు మొత్తం. అక్కడ నుంచి చేయరు. అది ఈ మధ్యన వచ్చింది అక్కడ ఫీచర్. ఎప్పటి నుంచి అంటే మీ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత అది తీసేశారుగా, కమాండ్ లైన్ కన్సోల్ క్లాసిక్ కన్సోల్ తీసేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ఓకేనా? అక్కడైనా ఇంపోర్ట్ చేసుకుంటే చేయొచ్చులే. ఓకేనా? ఓకే బ్రో. ప్రోగ్రామ్ అయితే మీకు మొత్తం పంపిస్తా. ఈ ప్రోగ్రామ్ నేను పంపించకపోయినా అక్కడే స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది. ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు అకౌంట్ నెంబర్ ఒకటే మార్చుకుంటే చాలు.
స్కీమా పైన క్రియేట్ యూజ్ స్కీమా అని యూజ్ డేటాబేస్. అది కూడా క్రియేట్ అయింది, యాక్చువల్ క్రియేట్ అయింది కదా. ఓకే క్రియేట్ అయింది. చిన్న ఎర్రర్ ఉన్నా కూడా వస్తూ ఉంటాయి. యూజ్ డేటాబేస్ అలాగే ఉందన్న, డిలీట్ చేయలేదన్న. ఇక్కడ కిందనా? ప్రోగ్రామ్ అన్న కింద ఉన్నా ఏం కాదు, 2 సార్లు ఉన్నా. ఉండాలి కదా, అది ఉండాలి టేబుల్ క్రియేట్ చేయడానికి. సరే, దాంతో కంపేర్ చేసుకుని ఇది ఒకసారి చూడండి, ఓకేనా? ఏమైనా చిన్న రాంగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ దాకా క్రియేట్ అయిపోయింది, వేర్ హౌస్ క్రియేట్ అయింది, అంతే కదా? అంటే ఇదే ప్రోగ్రామ్ మాడిఫై చేద్దామా? న్యూ పైథాన్ ఫైల్. పోస్ట్ స్నోఫ్లేక్ కనెక్టర్ ఇక్కడ దాకా సేమ్ కదా. వేరే హౌస్ నేమ్ ప్రతాప్ ఇస్తున్నా. ఇక్కడ మనం డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ ఇచ్చామా? 1 minute. హలో, క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేస్తా. ఓకే, నో ప్రాబ్లం. Create database if not exist. Database name Yashwant. Execute use database. ఫాలో అవుతున్నారా? అవుతుంది. ఎస్ బ్రో. డబుల్ కోడ్స్ ఇచ్చారు వీళ్ళు, ఓకేనా? వేర్ హౌస్ నేమ్ ఏంటి? ప్రతాప్. డేటాబేస్ నేమ్ యశ్వంత్. స్కీమా నేమ్ టెస్ట్ 1 2 3 అన్న. నేను కూడా డేటాబేస్ నేమ్ డాట్ అని ఇచ్చారు కదా. స్కీమా కదన్న అది. స్కీమా అన్న టెస్ట్ 1 2 3 కదా. అదే ఫుల్ నేమ్ ఇస్తాను, యశ్వంత్ డాట్ టెస్ట్ 1 2 3. ఓకే, తెలుసుగా ఫుల్ క్వాలిఫైడ్ నేమ్. ఇవ్వచ్చు డేటాబేస్ ప్లస్ క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్. ఇక్కడ తేడా ఉంది చూడండి. క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్, ఇక్కడ డబుల్ కోడ్స్ ఇచ్చాడు కదా. సింటాక్స్లు మనం డైరెక్ట్ డాక్యుమెంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు, ఓకేనా? ఇది స్నోఫ్లేక్ డాక్యుమెంట్ నుంచి చేసుకోండి. నేమ్ స్ట్రింగ్, తర్వాత ఏమేంటి మనం ఇచ్చింది టేబుల్ది
ఈఎంపి ఇది గణేష్ కాలం 1 బదులే ఉన్నాయి. ఐడి కాలం 2 నేమా ఎంపీ యువర్ ప్రింట్ ఇది నేమ్. క్లియర్ ఇది క్లియర్ బ్రో. రన్ ఎస్ఎఫ్ కాన్. ఏదో ఎర్రర్స్ వస్తుంది. ఆర్డర్ బై కాలం 1 అని ఉంది. ఓకేనా, మన పేర్లు మార్చేటప్పుడు ఆర్డర్ బై కాలం 1 అనేది లేదుగా. ఐడి అంటే ఏదో క్వరీస్ రాంగ్ ఉంటాయి అంతే. ఎక్కడ వచ్చాడు ఇందాక కూడా రాంగ్ ఉన్న అన్ని రాంగ్ చూపిస్తుంది. వచ్చిందా రవి గణేష్? మన రవి 2 గణేష్. మనం అక్కడ స్నోఫ్లేక్ లెవెల్లో చెక్ చేసుకున్నా మన డేటాబేస్ క్రియేట్ అయి ఉంటుంది. డేటాబేస్ నేమ్ ఏమి ఇచ్చాం, రిఫ్రెష్ చేస్తే యశ్వంత్ కదా డేటాబేస్ నేమ్. యశ్వంత్లో టెస్ట్ 1 2 3 అంతేనా? టేబుల్స్ మంది కూడా ఏదో చిన్న క్వరీ రాంగ్ ఉంటుంది. ఈఎంపి డేటా ప్రివ్యూ. ఓకేనా, 1 గణేష్ 2 రవి. క్లియరా? ఇప్పుడు ఫార్మాట్ ఉంది కదా, అది ఎక్కడ స్నోఫ్లేక్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నా? డాక్యుమెంటేషన్ లో అబ్బా. తెలీదా డాక్యుమెంటేషన్ ఎక్కడ ఉంటుందో? ఇక్కడ ఏదన్నా దీంట్లో ఓపెన్ సపోర్ట్ ఉంటుందా స్నోఫ్లేక్? దీని మీద క్లిక్ చేయండి, ఐకాన్ మీద. ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఏదో రిలేటెడ్ ఇవ్వండి. ఇక్కడ అంతా అవే మొత్తం. ఇంకా అర్థమైందా? ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి అన్ని. ఇన్స్టాలింగ్, డేటా ఫ్రేమ్స్. యూజింగ్ పైథాన్ కనెక్టర్. బ్రో ఓకే బ్రో, టైం అయింది. ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తున్నాయా ప్రతాప్? కనిపిస్తున్నాను. డైరెక్ట్ చేసుకోవడమే, ఇంకా అన్ని AWS తో ఏదంతా అయినా చేయొచ్చు. ఇంకా కనెక్షన్ ఈక్వల్ టు యూజర్, పాస్వర్డ్, అకౌంట్. ఇంకా కిందకు వస్తే ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తాయి. నేను ఇక్కడ నుంచి తీసుకొని వచ్చింది. ఓకేనా, నువ్వు ఇదే కదా చెప్పింది క్రియేట్ వేర్ హౌస్ అన్నప్పుడు. ఇంకా వేర్ హౌస్ ఏది యూజ్ చేసుకోవాలి అది కూడా ఇక్కడే ఇచ్చుకోవచ్చు కావాలంటే కనెక్షన్ అప్పుడే. పారామీటర్స్ అన్ని ఐడియా అనలైజ్ చేసుకోవడం. ఇది డైరెక్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి మీరు చేయొచ్చు కావాలంటే. ఓకేనా, మీ రిక్వైర్మెంట్ బట్టి ఐడియా వస్తుంది, అక్కడే ఉంటుంది. ఓకే.
ఇక్కడ క్రియేట్ దగ్గర ఏం చేయాలా మనం? డబుల్ కోట్స్ ఇవ్వాలన్నీ. క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ అది డబుల్ కోట్స్ ఇవ్వాలి. స్టార్టింగ్ కూడా డబుల్ కోట్స్, డబుల్ కోట్స్ ఇచ్చుకుంటా రావాలన్నా. స్టార్టింగ్ కూడా డబుల్ కోట్స్ ఇవ్వాలా? యాక్సెప్ట్ చేస్తారు. నల్స్ అన్ని డబుల్ కోట్స్ ఇవ్వాలన్నా అవి. అన్ని డబుల్ కోట్స్ ఇస్తే వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, నో ప్రాబ్లం. సరే బ్రో. డబుల్ కోట్స్ ఇవ్వండి, అక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, డబుల్ కోట్స్ ఇస్తే క్రియేట్ టేబుల్ దగ్గరే ప్రాబ్లం వచ్చింది. డబుల్ కోట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ డబుల్ కోట్స్ ఉన్నాయా? ఎక్కడ కూడా డబుల్ కోట్స్ లాస్ట్ లో. ఓకే, అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ అయితే? ఏదో చిన్న సింటాక్స్ ఎర్రర్స్ ఉంటాయి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మనం ఇట్లా రాసే కంటే మనం డౌన్లోడ్ చేసుకొని అవి జస్ట్ ఎడిట్ చేస్తాం అంతే జనరల్గా. ఓకేనా, మన క్వరీస్ తీసుకొచ్చి డైరెక్ట్ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ అని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే అయితే స్మాల్ చేంజెస్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సరే బ్రో. ఓకే, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒక 50 చెప్తాను, ఒక 2 క్లాసుల్లో చెప్తాను. రేపా ఎల్లుండని కొద్దిగా టైం ఫ్రీ చేసుకొని చెప్తాను, మీరు అప్పటిదాకా ప్రిపేర్ అవుతా ఉండండి. ఓకేనా, సరే బ్రో. ఇదైతే ఇంకా మీరు దీని గురించి ఏం డౌట్ పెట్టుకోకండి. పైథాన్ అది కనెక్ట్ అయింది కదా, జస్ట్ ఇక్కడ సింటాక్స్ ఎర్రర్స్ ఏవో వచ్చినాయి, టైం అయిపోయింది కదా, మనం సాల్వ్ చేసేకి డబుల్ కోట్స్ అన్ని ఇచ్చి చూస్తే వస్తుంది. ఓకేనా, సరే బ్రో. ఓకే, జనరల్గా ఇటు రాయడం ప్రాసెస్ కాదు, మనం ఇటు చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇటు చేసేదే కరెక్ట్. ఓకేనా, సరే బ్రో. ఓకే, సరే, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ప్రతాప్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే యశ్వంత్, నువ్వు కంటిన్యూగా వర్క్ ఉంది కానీ నీకు. సరే బ్రో, నేను డిస్కంటిన్యూ అవుతా. ఓకే.